చేంజ్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఇది తగిలింది. లైక్ ఎలా అంటే ఇదేంటి నాకు ఈయనకైనా పర్సనల్ ఏమైనా ఉందా? ఎందుకు ఈయన నన్ను ఇలా తోస్తున్నాడు అండ్ ఇలా ఆ ఫీలింగ్ వచ్చింది. లైక్ అంటే బ్యాటరీస్ చేంజ్ చేస్తున్నప్పుడు లైక్ సైడ్ జరగమని చెప్పి అన్న చెప్పొచ్చు. బట్ అతను నాకు అర్థమవుతుంది, తెలుస్తుంది ఎక్స్ప్రెషన్ కానివ్వండి అండ్ రావడం పోవడం అన్నప్పుడు. లైక్ అక్కడ చాలామంది కూడా ఎక్కువ లేరు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో అక్కడ నాకు ఒక చిన్న టచ్ జరిగింది. లైక్ ఏంటంటే నేను ఫీల్ అయినా, సో లైక్ కావాలని తోస్తూ వెళ్ళడము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు బాగా గుర్తుంది, ఇప్పుడు లైక్ టెనెంట్స్ అంటే ఏదో వాళ్ళకి బానిసని కాదు. సో మాట్లాడే విధానం కూడా ఎలా ఉంది అంటే ఇక్కడ గుర్తుంది నాకు రెండో పాయింట్. అది ఏంటి, ఎవరిని అడిగేలావు నువ్వు అంటే ఏంటి, ఎలా అనేది అంటే ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎలా అంటే ఏదో మీరు కంప్లీట్గా మీరు చాకరీ చేయాల్సిందే అనే ఫీలింగ్లో ఆయన చూడడం నాకు అది నచ్చలేదు. సో బిగ్ బాస్ కళ్యాణ్ బ్రోకి అయితే నేను ఈ పాయింట్స్తో నేను నామినేట్ చేస్తున్నా. విషయం చెప్పనా బ్రో, బేసిక్గా ట్రోల్ అయిపోతావు ఈ రీజన్స్తో నామినేషన్స్ చేస్తే. అదోందా వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు, ఏదో సమ్ నాతో ర్యాప్ లేదు, ఈ పాయింట్స్ బేసిక్గా నామినేషన్ రావద్దు. లేదు లేదు, దాని తర్వాత నాకు జరిగింది కూడా చెప్పిన. లేదు లేదు లేదు, అదే చెప్తున్నా. ప్రైమరీ పాయింట్ చెప్పాల్సింది ఏంటి, నాతో తన యారగెంట్గా నాకు ఉంటున్నాడు ఇది చెప్పు. అర్థమైందా? వైబ్ మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ తీస్తే ఫస్ట్ లోనే ఫ్లాప్ అయిపోయింది. పాయింట్ కాదు బ్రో, అది ఫస్ట్ ఇంప్రెషన్, బెస్ట్ ఇంప్రెషన్. దాని తర్వాత నాతో మాట్లాడే విధానం కూడా మీది కరెక్ట్ కాదు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరికి ఆ ప్రాబ్లం లేనప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మేబీ నీకు అలా అనిపిస్తుంది, నాకు అలా లేదు. నాకు అలా అనిపిస్తుంది కాదు మమ్మీ, నాకు అలా లేదు రాము. నాకు మ్యాటర్ ఏంటన్నా, ఇగో మనం మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఇది ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ కూడా నాకు నచ్చలే. మీరు మాట్లాడే విధానం కూడా లైక్ అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు, అందరితో కలిసి తిరుగుతున్నప్పుడు మనం నాతో మాట్లాడేటప్పుడు ఎందుకు అలా నేనేమన్నా ప్రాబ్లం చేశాను మీకు? గట్టిగా చెప్పాలంటే నీతో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇగు హాని అండ్ నువ్వు పెట్టే పాయింట్స్ అయితే వ్యాలిడ్ అయితే కాదు. అండ్ వైబ్ అనే పాయింట్ వైబ్ లేదు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదంటే ఎవరు తప్పు? లేనప్పుడు మీరు నన్ను నాకు ఎవరితో నేను వెళ్తా, ఇంత కూడా నాకు లేదు. రాము పక్కకు జరుగు నేను వెళ్తా అని చెప్పొచ్చు, కానీ నువ్వు తోస్తూ ఎందుకు వెళ్ళావు అది చెప్పు. తోస్తూ వెళ్ళడం అనేది అసలు నాకు అసలు మినిమం ఐడియా కూడా లేదు. నేను నార్మల్ గా కావాలని చెప్పట్లేదు కూడా ఉంటది. మేబీ అదే అంటున్నా ఇదేదో స్ట్రాంగ్ అయ్యి ఉండి మీకు తగిన నిజంగా నువ్వు చెప్పుకునేది లేదు లేదు, నాకు అసలు నోటీస్ కూడా అవ్వలేదు. నువ్వు చెప్పుకుండాల్సింది కదా వచ్చి. లేదు భయ ఇట్లా తగిలింది కావాలని అడగాలి కదా, అడగాలి కదా. ఈ విషయం అడిగావా? మా టెరెంట్స్ అడిగావా ఏది టచ్ అయింది తగిలింది అడగడానికి అలా నువ్వు ఉండాలి బ్రో. నేను దేనికి ఉండాలి? ఎవరికి ప్రాబ్లం లేదు, మిగిలిన ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరికి ప్రాబ్లం లేదు. అలాగా నా దగ్గర వచ్చేయాలంటే చెప్తున్నారే అయ్యా ఎవరికి ప్రాబ్లం లేదు. బట్ అండ్ ఇంకో విషయం, అరగంట అంటున్నావు. మేబీ నా కళ్ళే అంత, నేను నవ్వకుండా మాట్లాడితే నా కళ్ళు సీరియస్ గా ఉంటాయి. అర్థమవుతుందా? అండ్ దాన్ని నాతో మాట్లాడేటప్పుడు నువ్వు క్లియర్ గా వినండి. మీరు చెప్పేటప్పుడు కూడా బ్రో నువ్వు ఎవరిని అడిగి వెళ్ళినావు అని క్లియర్ గా నువ్వు ఆ మాటలు కూడా చాలా హ్యార్ష్ గా ఉన్నాయి. అంటే మీరు ఎలా మాట్లాడారంటే ఎవరిని అడిగేళ్ళావు నువ్వు? మేబీ అది కామెడీగా చేసి ఉంటే చేయవు, కానీ నిజంగా నా ఉద్దేశం అయితే అది కాదు. లేదు బ్రో, అది హట్ అయిన విషయం అదే అంటున్నా. మేబీ నువ్వు హట్ అయ్యావు, మేబీ నీ పర్సనల్ రీజన్స్ వల్ల హట్ అయ్యి ఉంటే అది నీకు లేవు. నాకు నువ్వు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు తెలియదు, నేను మీకు తెలియదు. వినండి, సో నాకు మీకు ఇలాంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. కానీ ఇలాంటివి ఇక్కడ మన హౌస్ లో జరిగిందంటే దానికి బికాస్ వర్షం పడుతుంది, సీటింగ్ ఏమైనా చేంజ్ చేసుకున్నా. అదే చెప్తున్నా, నువ్వు పెట్టాల్సిన పాయింట్ ఏంటి? నువ్వు నాతో యారగంటగా ఉంటున్నావు, అది నాకు నచ్చట్లేదు. ఇదే నువ్వు పెట్టాల్సిన పాయింట్. నువ్వు నాతో సరిగ్గా లేవు, నువ్వు నాతో మాట్లాడలేదు అనేది వచ్చి మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడి రాసిచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? మీరు అంటున్నావు కదా, డాష్ ఇచ్చావు, నువ్వు కావాలని ఇచ్చావు నాకు అనిపిస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు? కావాలని చేయడం కరెక్ట్. అది డిసైడ్ చేయొద్దు. నువ్వు ఎప్పుడు డిసైడ్ చేయొద్దు రాము, ఇదే చెప్తున్నాను. మూవ్స్ ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. సరదాగా చాలా అయ్యి ఉంటాయి, సరదాగా చాలా అని ఉంటాను. అప్పుడు నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు చెప్పు. అదే ఇక్కడ తీసుకొచ్చి నామినేషన్ పాయింట్ అవుట్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. అవుతావు. వైబ్ మ్యాచ్ అయిన అదే చిన్న రీజన్ కి ఫస్ట్ డే అనుకో, ఫస్ట్ వీక్ ఇదే నామినేషన్ ఉంటుంది అనుకో, ఓకే నీకు ఏదో అనిపించచ్చు.
అని చెప్పి నేను ఊరుకుంటున్నా. అది అనేది నువ్వు డిసైడ్ చేయకు. One week ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేయకు. డిసైడ్ చేయట్లే, నేను చెప్తున్నా ఒపీనియన్ చెప్తున్నా నీ మీద. చెప్పండి. ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత నీ ఇష్టం. దాని తర్వాత నువ్వు మార్చుకుంటే నువ్వు పెట్టే పాయింట్లో కూడా మధ్యలో వచ్చి మాట్లాడేటప్పుడు కూడా నేనేమి సీరియస్గా తీసుకోవట్లేదు. నేను సీరియస్ చెప్పట్లేదు, జరిగింది నేను చెప్తున్నాను. ఇది అర్థం కాదు, నీ చెప్పింది అర్థం కావట్లేదు. నిన్ను ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు. అదవుతుందా? తీసుకోకపోతే అది ఒకసారి పాయింట్, అది ఒకసారి నువ్వు మైండ్లో పెట్టు. తీసుకోకపోతే నాకు అవసరం లేదు, నాకు జరిగింది నేను చెప్తున్నాను. అది ఒకసారి నువ్వు మైండ్లో పెట్టు. అండ్ కళ్ళని చూసి మొహాన్ని చూసి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. నేను ఆరగంట డిసైడ్ చేయడం అలాంటిది ఏం లేదు. కాదు, నువ్వు ఎవరు కాదు. నేను చాలా ఇప్పుడు నువ్వేమన్నా ఎర్రగంటగా ఉంటున్నాడు అని చెప్పి నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వు ఎవరబ్బా? నేను ఎవరో నాకు మీరెవరా? వచ్చి మాట్లాడితే నేను అరగంట నీకు తెలుస్తుంది. నువ్వు మాట్లాడకుండా నువ్వు అసలు కనీసం మాట కూడా కలపకుండా డాష్ ఇచ్చినావు, అరగంటగా ఉన్నావు అంటే ఎవరు తప్పు? నాకు నీ మీద ఇష్టం లేదు. మీరు చేశారు కాబట్టి నేను మాట్లాడలేదు. నాకు నీ మీద ఇష్టం లేదు. అప్పుడే చెప్పలేదు. చేశారు కాబట్టి చెప్పదు, మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఒక నిమిషం అప్పుడే డాష్ వినండి. నా విషయంలో ఇక్కడ ఒక చిన్న ఆర్గ్యూ జరిగింది. ఎవరెవరికి? నాకు మనిషి అన్నకి ఆర్గ్యూ జరిగినప్పుడు నన్ను చాలా అన్న తర్వాత తర్వాత మనం కలిసి స్టార్ట్ అవుట్ చేసుకున్నామా? అది మీరు వచ్చి చెప్పారా? నాకు నేను అడిగానా? మీరే వచ్చి మాట్లాడారా? సో నాకేంటంటే నాకు అక్కడ విషయం జరిగింది అండ్ మీరు కావాలని అది చేస్తున్నారా ఏంటి అసలు నాకు అయ్యా. నీకు ఆ రోజు నిజంగా హెల్ప్ చేశాను. ఆ రోజు ఏం చేశాను తెలుసా? మీరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడలే. నేను ఎలా చెప్పాను సమర్థించుకుంటున్నారు. మీరు తప్పు చేసినప్పుడు దాని మీద ఒప్పేసుకుంటే రాము నీకే బెస్ట్. నువ్వు దానికోసం నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడితే, ఇంకా ఎక్స్ట్రా నువ్వు ఎక్కువ మాట్లాడితే, ఏమైనా మాట్లాడితే నీకే అది నెగిటివ్ అవుతుంది అని చెప్పి నీ మీద ఉన్న కన్సర్న్తో మేబీ నువ్వు అంత కాదు, అంత నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని చెప్పి నీ మీద కన్సర్న్తో వద్దు. అక్కడ నీకు 3 సార్లు అడిగారు మనీష్ గారు 3 సార్లు అడిగినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయో ఇక్కడితో ఆపేసే, దీన్ని ఎలా ఆపేసుకో. ఎందుకంటే నీది కాదు, అది ప్రైమరీ ఇష్యూ నువ్వు కాదు. మధ్యలో ఒక స్కేప్ బోర్డ్లో ఉన్నావు తప్ప నీది కాదు. కానీ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు దూరితే, నువ్వు హైలైట్ అయితే నీకు నెగిటివ్ అవుతుందని చెప్పి నీ మీద కన్సర్న్. అరే పాపం ఇలా కాదు కదా, నేను ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా మాట్లాడితే మళ్ళీ ఇది మెయిన్ అవుతుంది. అక్కడ ఎలాగైతే గుడ్డు విషయం ఆఫ్ అయిపోయి ఎలాగైతే టీ అనేది పెరిగిందో అక్కడ నువ్వు రేజ్ అవుతావు. అవునా కాదు? నువ్వు రేజ్ అవుతావు అని చెప్పే నేను ఆ కన్సర్న్తోనే నీ మీద నీకు సీరియస్గా చెప్పా. సరదాగా చెప్పకూడదు కదా. సరదాగా చెప్పకుండా భయ్యా అది కాదు పద్ధతి, అది ఫస్ట్ సారి అడిగారు చెప్పలేదు, సెకండ్ సారి చెప్పలేదు, మూడోసారి ఎప్పుడు టెనెంట్స్ అందరికి ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు చెప్పావు. అక్కడ నీది ప్రూవ్ అవుతుంది, నీ డెసిషన్ మేకింగ్ ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవుతున్నప్పుడు అక్కడ డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు పాయింట్లు పెడతాను, ఆర్గ్యుమెంట్లు పెడతానంటే నువ్వే నెగిటివ్ అవుతావు అనే ఒక కన్సర్న్తోనే చెప్పాను. ఎందుకంటే నువ్వు మంచోడివి అని నాకు ఇది ఉంది, నువ్వు మంచోడివి అని తెలుసు, నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోతున్నావు అర్థమవుతుంది. ఆ 2 రోజుల్లోని ముందు రోజు నామినేషన్లో కూడా పొందని చెప్పాలని చాలా పాయింట్లు చెప్పచ్చు. బట్ నువ్వు ఏదో ఇలానే సేమ్ ఇదే రీజన్తో నువ్వు కూడా అదే చెప్పావు. కానీ అదే చెప్తున్నా, అది కరెక్ట్ కాదు. నీ అజంప్షన్స్ నీ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, నేను అరగంట నాకు ఫీల్ అవుతున్నావు ఈ రోజు నుంచి నీకు అనిపిస్తే నెక్స్ట్ వీక్ నేను నామినేషన్ ఈ వారం నీ వైఫ్ సెట్ అవ్వాలి, నేను అరగంట కాకుండా ప్రూవ్ చేసుకోవాలి అంటే నువ్వు నెక్స్ట్ వీక్ కూడా ఇదే రీజన్తో నామినేషన్ చేయి, నాకు ఏం ఫరక్ పడదు. కానీ నీకు నిజంగా అనిపిస్తే, నేను అరగంట నీకు అనిపిస్తే వచ్చి నాతో దాన్ని కూర్చొని అదవుతుంది. భయ్యా నాకు అనిపించింది చెప్తున్నా నీవే కన్సల్ట్ చెప్పానయ్యా. నాకెవరు నువ్వెవరు నాకు అసలు లేదు కూర్చొని పట్టుకుంటా. లేదు మీ మధ్యలో పట్టుకుంటా, ముగ్గురు సరిపోతుంది. రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ యాక్చువల్లీ రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ అంటే నిన్ననే అంటే నాకు హరీషన్నకు జరిగిన సంభాషణలో నా నామినేట్ హరీషన్న. సో అన్న ఏమన్నాడంటే మాట్లాడుతూ నేను వెళ్ళిపోతారాము, ఇక్కడ ఇలాంటి